యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ 2025 థర్డ్ క్వశ్చన్ ఎకానమీకి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ మీరు ఎగ్జామ్ హాల్లో చూశారు అండ్ మీకు స్ట్రైక్ అవ్వట్లేదు. సో అలాంటి టైంలో ప్లాన్ బి అనేది ఎలా యూస్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అన్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఓన్లీ నేను హైలైట్ చేసిన పార్ట్ చూడండి, ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్. సో ఎకనామిక్ అఫెండర్ అంటే ఎకానమీ రిలేటెడ్ ఉంది. ఓకే, ఇటుపక్క చూసుకుంటే ఇంటర్నల్ సెక్యూరిటీ అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్నారు. ఇప్పుడు ఇంటర్నల్ సెక్యూరిటీ అని మనకి ఏం వస్తాయి, టెర్రరిజం, నక్సలిజం ఇలాంటివి వస్తాయి. ఇటుపక్క చూసుకుంటే ఎకనామిక్ అఫెండర్ ఎకానమీ రిలేటెడ్ ఉంది, అంటే సంథింగ్ రిలేటెడ్ టు మనీ. సో దానికి ఇంటర్నల్ సెక్యూరిటీకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది అండ్ పర్టికులర్ మినిస్ట్రీ కూడా మారిపోతుంది. సో ఆబ్వియస్లీ ఒకటో ఆప్షన్ అనేది మనకి రిలవెంట్గా కనిపించట్లేదు. ఇప్పుడు రెండో ఆప్షన్ చూద్దాం. ఇక్కడ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ రెవెన్యూ అనే పదం ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే కస్టమ్స్ యాక్ట్ అన్నాడు. కస్టమ్స్ అంటే కస్టమ్స్ డ్యూటీ ఇలాంటివన్నీ మనం చూసాం. సో ఆల్రెడీ మనం చాలా మూవీస్లో చూసాం, వీడొక్కడే లాంటి మూవీస్లో చూసాం. ఓకే, లేకపోతే లక్కీ భాస్కర్ లాంటి మూవీస్లో చూసాం. సో అది కూడా ఏంటి, డబ్బులతో సంబంధించింది. అది కూడా రెవెన్యూ అనే పదానికి మ్యాచ్ అవుతుంది. సో సెకండ్ది కొంచెం రెలవెంట్గా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మూడోది చూద్దాం. ఇక్కడ ఏంటి, సిస్టమ్స్ అండ్ డేటా మేనేజ్మెంట్ అన్నాడు. డేటా మేనేజ్మెంట్ అనే పదం మాత్రమే తీసుకుందాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే బిగ్ డేటా అనాలిటిక్స్ అన్నాడు. సో డేటా మేనేజ్మెంట్కి ఇటు బిగ్ డేటా అనాలిటిక్స్ మ్యాచ్ అవుతుంది. దాంతోపాటు ఏంటి, బెటర్ పాలసీ మేకింగ్కి ఇది యూజ్ అవుతుంది అంటున్నాడు. సో ఇది పాజిటివ్ థింగ్. అండ్ ట్యాక్స్ అవాయిడర్స్ని పట్టుకోవడానికి అంటున్నాడు, ఇది కూడా పాజిటివ్ థింగ్. సో ఇది కూడా ఏంటి, ట్యాక్సెస్ అంటే మళ్ళీ డబ్బుతో సంబంధించింది, అంటే ఇక్కడ కూడా మనకి రెవెన్యూ అనే పదానికి మ్యాచ్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ కూడా మనకి ఇక్కడ రిలవెంట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ 1, 2, 3 చూసుకుంటే ఏది మనకి రిలవెంట్గా లేదు అంటే ఒకటో ఆప్షన్ మనకు కనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ ఒకటి తీసేస్తే ఇంకా కింద ఆప్షన్స్ చూసుకుంటే ఏ ఓన్లీ 1, బి ఓన్లీ 2, సి ఆల్ ద 3, డి నన్ అని ఉంది. సో ఆబ్వియస్లీ మనకి ఒకటో ఆప్షన్ పోతుంది కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓన్లీ 2 అనేది మనం ఆన్సర్ అనేది అప్రోచ్ అవ్వచ్చు. ఎప్పుడైనా సరే ఎగ్జామ్ కండిషన్స్లో మీకు ఏమైనా స్ట్రైక్ అవ్వకపోతే, చదివింది గుర్తు రాకపోతే కొంచెం లాజికల్ థింకింగ్ అనేది మనం యూజ్ చేయాలి. సో ఇట్స్ అబౌట్ క్లియరింగ్ ద ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలనే దాని మీద మీ ఫోకస్ ఉండాలి. సో ఖచ్చితంగా మీకు అడ్వాంటేజ్ అవుతుంది అండ్ ఎగ్జామ్ క్లియర్ చేసే ఛాన్సెస్ పెరుగుతాయి. ఆల్రెడీ ఇంతకుముందు మన గైడెన్స్లో చాలామంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఏబిపిఎస్సి గ్రూప్ 1లో సెలెక్ట్ అవ్వడం జరిగింది, టీజీపీఎస్సి గ్రూప్ 1లో సెలెక్ట్ అవ్వడం జరిగింది, అలాగే గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది, గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది, గ్రూప్ 4 ఇలా ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి అన్నింటిలో కూడా చాలామంది మన వాళ్ళు క్రాక్ చేయడం జరిగింది మన గైడెన్స్ ద్వారా.